గ్రీన్ చికెన్ చేస్తున్నాను ఈరోజు. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీటెక్కాక పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాం. కొత్తిమీర పుదీనా కలుపుకొని స్లిమ్లో క్యాప్ పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. కలిపి ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాము. 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆనియన్, కొత్తిమీర పుదీనా, పచ్చిమిర్చి మిక్సీకి వేసుకుందాం. మిక్సీ అయ్యాక మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీటెక్కాక ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకుందాం. స్లిమ్లో ఫ్రై చేసుకుందాం. క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు క్యాప్ తీసి చూద్దాం. ఫ్రై అయింది కదా. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. బాగా కలిపి ఒక 5 మినిట్స్ స్లిమ్లో ఫ్రై చేద్దాం. 5 మినిట్స్ అయ్యాక క్యాప్ తీసి లైట్గా సాల్ట్ వేసుకుందాం. అలాగే మిర్చి పౌడర్, ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కదా, లైట్గా మిర్చి పౌడర్ వేసుకుందాం. తగినన్ని వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. ఒక 5 మినిట్స్ స్లిమ్లో మళ్ళీ బాయిల్ చేద్దాం. క్యాప్ పెట్టేసి 5 మినిట్స్ అయినాక క్యాప్ తీసి చూద్దాం. గ్రీన్ చికెన్ రెడీ అయిందండి. ఆయిల్ తేలుతూ చిక్కగా గ్రేవీ ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా నచ్చుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్, షేర్,